హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఎనిమల్స్ బ్రెయిన్ వెయిట్స్ ద మోస్ట్? ఆన్సర్ వచ్చేసి ఎలిఫెంట్. మరి ఇవాళ జీకే క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, దోమలు నన్ను కుడుతున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మస్కిటోస్ ఆర్ బైటింగ్ మీ. మస్కిటోస్ ఆర్ బైటింగ్ మీ అంటే దోమలు నన్ను కుడుతున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దెర్ ఆర్ సో మెనీ మస్కిటోస్ హియర్. దెర్ ఆర్ సో మెనీ మస్కిటోస్ హియర్ అంటే ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వెన్ సో మెనీ మస్కిటోస్ కేమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వెన్ సో మెనీ మస్కిటోస్ కేమ్ అంటే ఇన్ని దోమలు ఎప్పుడు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, దోమలు కుట్టడం వల్ల నాకు జ్వరం వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ గాట్ ఎ ఫీవర్ బికాస్ మస్కిటోస్ బైట్ మీ. ఐ గాట్ ఎ ఫీవర్ బికాస్ మస్కిటోస్ బైట్ మీ అంటే దోమలు కుట్టడం వల్ల నాకు జ్వరం వచ్చింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మస్కిటోస్ హియర్ డ్యూ టు స్టాగ్నెంట్ వాటర్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మస్కిటోస్ హియర్ డ్యూ టు స్టాగ్నెంట్ వాటర్ అంటే ఇక్కడ నీరు నిలవ ఉండడం వల్ల చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి అని అర్థం. స్టాగ్నెంట్ వాటర్ అంటే నీరు నిలవ ఉండడం. సెకండ్ ఎగ్జాంపుల్, డ్యూ టు స్టాగ్నెంట్ డర్టీ వాటర్ మస్కిటోస్ ఎంటర్డ్ ద హౌస్. డ్యూ టు స్టాగ్నెంట్ డర్టీ వాటర్ మస్కిటోస్ ఎంటర్డ్ ద హౌస్ అంటే ఇక్కడ మురికి నీరు నిలవ ఉండడం వల్ల దోమలు ఇంట్లోకి వచ్చేసాయి అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు కుదిరితే వస్తావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, విల్ యూ కమ్ ఇఫ్ పాసిబుల్. విల్ యూ కమ్ ఇఫ్ పాసిబుల్ అంటే నీకు కుదిరితే వస్తావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ క్యాన్ యూ కమ్ అంటే నాకు చాలా పని ఉంది, ఒకవేళ నీకు కుదిరితే వస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, క్యాన్ యూ టెల్ మీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు కమ్ హియర్ టుమారో అంటే రేపు నువ్వు ఇక్కడికి రావడం కుదురుతుందేమో, నాకు చెప్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు చెప్పడానికి నువ్వెవరు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే నాకు చెప్పడానికి నువ్వెవరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ టెల్ మీ హౌ ఐ షుడ్ బీ ఆర్ హౌ ఐ షుడ్ నాట్ బీ అంటే నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నువ్వు నాకు చెప్పొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో హౌ టు బీ సో యూ డోంట్ నీడ్ టు టెల్ మీ ఎనీథింగ్. ఐ నో హౌ టు బీ సో యూ డోంట్ నీడ్ టు టెల్ మీ ఎనీథింగ్ అంటే ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇదంతా కొంతకాలం వరకే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ వైల్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ వైల్ అంటే ఇదంతా కొంతకాలం వరకే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వి స్టే ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వీ గో టు అవర్ ఓన్ హౌస్. వి స్టే ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వీ గో టు అవర్ హౌస్ అంటే కొంతకాలం వరకే మనం ఈ ఇంట్లో ఉంటాము, తర్వాత మనం మన సొంత ఇంటికి వెళ్ళిపోతాము అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ వైల్. టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ వైల్ అంటే కొంతకాలం వరకు ఇవన్నీ నువ్వే చూసుకో లేదా నువ్వే పట్టించుకో అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, డబ్బులు ఊరికే ఎవ్వరికీ రావు. ఇదైతే మనం తరచుగానే వింటూ ఉంటాం కదండి, డబ్బులు ఊరికే ఎవరికి రావు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మనీ డజంట్ కమ్ టు ఎనీ వన్ ఫర్ ఫ్రీ. మనీ డజంట్ కమ్ టు ఎనీ వన్ ఫర్ ఫ్రీ అంటే డబ్బులు ఊరికే ఎవ్వరికి రావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో వన్ గివ్స్ మీ మనీ ఫర్ ఫ్రీ సో స్పెండ్ ఇట్ కేర్ఫుల్లీ. నో వన్ గివ్స్ మీ మనీ ఫర్ ఫ్రీ సో స్పెండ్ ఇట్ కేర్ఫుల్లీ అంటే ఎవరు నాకు మనీ ఫ్రీగా ఇవ్వడం లేదు, సో నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఈజ్ ద హోల్ హౌస్ క్యాటరింగ్ లైక్ దిస్. వై ఈజ్ ద హోల్ హౌస్ క్యాటరింగ్ లైక్ దిస్ అంటే ఇల్లంతా ఇలా చిందరవందరగా ఎందుకుంది అని అర్థం.
వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.